మళ్ళీ మాట్లాడడం ఏదో ఒక సామెత కూడా చెప్పారు. మీ కామెంట్స్ ఏంటి? అంటే ఒక బూత్ పెద్ద అంటే ఎప్పుడు రోజా గారు మైక్ ముందుకు వస్తే బూతులు మాట్లాడిద్ది అని చెప్పి మనందరికి తెలుసు. ఈ రోజు అన్నిటికన్నా పెద్ద బూత్ విన్నాను. ప్రజలకి సర్వీస్ చేయబోతున్నాం మళ్ళీ మేము వచ్చి అని చెప్పి ఇందాక ఇప్పుడే విన్నాను నేను. అన్నిటికన్నా పెద్ద బూత్ అంటే ఈ 4 ఏళ్లలో ఏ ప్రజలకి ఏ సర్వీస్ చేసింది ఈవిడ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లేకపోతే ఈవిడతో పాటు ఉన్న మిగతా మంత్రులు గాని మైకుల ముందుకు వచ్చి అపోజిషన్ ని తిట్టడం, లేకపోతే అపోజిషన్ లీడర్స్ ని పర్సనల్ గా వాళ్ళని అటాక్ చేయడం తప్పించి ప్రజలకి వీళ్ళు చేసిన సర్వీస్ ఏంటో ఒక్క రోజైనా ఒక్క చిన్న వీడియో బయట ఉన్నా మళ్ళీ మీరు ప్లే చేస్తారో నాకు చూడాలండి యాక్చువల్ గా. ఇంకోటి ఆయన ఎవరో సామెతలు చెప్తున్నాడు, ఎవడో రాంబాబు. ఆయన దేనికి మినిస్టర్ కూడా నాకైతే అసలు గుర్తులేదు. ఆయనకైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. కుక్క అంటే ఎలుక తోక తీసుకొచ్చి ఏడాది సంథింగ్ ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు కదా అని. అనేది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్ళ ఆయన పాలన చూశాక జనాలందరి అభిప్రాయం ఏంటంటే, అందరి మధ్యలో మెదులుతున్న సామెత ఏంటంటే, కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదగలరా? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను పేరు పెట్టుకొని ఇంకోసారి వీళ్ళు ఎలక్షన్ గెలవగలరా? ఒక్కసారి అంటే అదేదో అంట చూసారు, నక్క తోక తొక్కినట్టు గెలిచారు ఫ్లూక్ లో అని చెప్పి. ఒకసారి అంటే అదృష్టం, లేకపోతే జనాలు మోసం చేయటం, ఆ పబ్బే పెట్టడం జరిగింది. మాటికి అదే అబద్ధం అదే మోసం చేయగలుగుతారా అనేది కూడా జనాల్లో ఉంది. ఇది జస్ట్ అపోజిషన్ గా చెప్పేది కాదు, నేను పబ్లిక్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. సో వాళ్ళు దేనికి మినిస్ట్రీ చేస్తున్నారు, వాళ్ళ మినిస్ట్రీలో అసలు ఎన్ని పనులు జరిగినాయి, వాళ్ళ మినిస్ట్రీలో ఏమేమి పనులు చేశారో ఈ రోజు దాకా ఒక్క మాట కూడా చెప్పలేని మంత్రుల గురించి, వాళ్ళ కమెంట్స్ గురించి ఇంక ఇది రెగ్యులర్ టాక్ అనమాట. అసలు దాని గురించి చర్చించడం కూడా వేస్ట్. అంటే మేము ఏంటంటే కాన్ఫిడెంట్ గా చెప్పేది, మేము మా 100% ఇచ్చాము. ఈ 4 years లో ఇస్తాము కూడా, వచ్చే 4 years లో కూడా మేము మళ్ళీ ఎలక్ట్ అయ్యాక కూడా ఇస్తాము. 100% ఒక్క 1% కూడా తగ్గకుండా ముందుకెళ్ళి పనిచేస్తామని మేము ప్రామిస్ చేస్తా. మేము ముందుకెళ్తాం. అంతేగాని మేము ఇప్పుడు 4 ఏళ్ల నుంచి లోకేష్ గారు మీరు చూసుకుంటే మంగళగిరిని ఏ రోజు వదులుకోలేదు.